క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. అక్టోబర్ నెల 5వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 124వ కీర్తన 8వ చరణం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా అనేక అక్కర్లతో అవసరాలతో బ్రతుకుతూ ఉన్నాం. నిత్యము ఎవరో ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది. ఎవరో ఒకరు మనకు సహాయం చేయవలసిన అవసరత వస్తుంది. మనము కూడా ఇతరుల సహాయాన్ని కోరుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మనంతట మనము అన్నీ చేసుకోలేము. ఖచ్చితంగా ఈ లోకంలో మనము ఆయా సమయాలలో ఇతరుల సహాయాన్ని కోరవలసి ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితులు ఎవరి సహాయం మనకు అందనివ్వకుండా అందరికీ మనల్ని దూరం చేసి, అందరూ మనకు పరాయి వాళ్ళైపోయి నిస్సహాయ స్థితిలోకి మనల్ని తీసుకుని వెళ్తాయి. నా ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందులో ఉన్న సమస్తమును మన కొరకు తయారు చేసిన ప్రేమగల దేవుడు. ఈ లోకంలో ఎవరు మనకు సహాయం చేయకపోయినా ఆయన మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఆయన సృష్టికర్త, మనల్ని కలగజేసినవాడు. మన సాధక బాధకములను ఆయన కంటే అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు ఈ లోకంలో. కాబట్టి ఈ లోకంలో మనుషులు మనల్ని మోసం చేసినప్పుడు, మనుషులు మనల్ని చేయి వదిలిపెట్టినప్పుడు నిరుత్సాహపడాల్సిన పనిలేదు. సృష్టికర్త అయిన దేవుడు దినమెల్లా చేతులు చాపి ఉన్నాడు మనకు సహాయం చేయటానికి. కాబట్టి ఆయన ఉన్నప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు నిరుత్సాహంగా ఉండాలి? ఆయన పాదముల చెంత మోకరించి, అయ్యా, నేను ఒంటరివాడనయ్యాను, నాకు సహాయం చేయవారు ఎవరూ లేరు, కాబట్టి ఇక దిక్కు నీవే, తప్పక నీ సహాయం నాకు కావాలని అడిగితే ఆయన చేయడంటారా? తప్పకుండా చేస్తాడు. ఆయన వలననే మనకు సహాయం కలుగుచున్నది. ఎస్, ఒకవేళ లోకంలో ఎవరైనా మనుషులు మనకు సహాయం చేసినా వారి ద్వారా దేవుడే మనకు సహాయం చేశాడు. మనకు సహాయం చేయనట్లుగా దేవుడు వారిని ప్రేరేపించాడని మనం గ్రహించాలి. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలన్నిటినీ ఒకసారి నెమరు వేసుకొని విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. సర్వలోక నాథుడా, సర్వలోక వ్యాపకుడా, సర్వాధికారివైన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు సర్వము ఎరిగిన దేవుడు తండ్రి.